మీకో దండం ఇక కాంగ్రెస్ లో ఉండం అంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సీనియర్ నేత జీవన్ రెడ్డితో పీసీసీ చర్చలు విఫలమయ్యాయి. రాజీనామా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అన్నారు జీవన్ రెడ్డి. రేపు కార్యకర్తల సమావేశం ఉంటుందన్నారు. ఏ పార్టీలో చేరాలి అనే విషయంపై సమాలోచనలు జరుపుతున్నాము అన్నారు. సీనియర్ నేత జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చలు జరిపారు. జగిత్యాలకు వెళ్లి మరీ జీవన్ రెడ్డితో సమావేశమయ్యారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని సూచించారు. ఏఐసీసీ నేత సచిన్ సావంత్ సైతం పార్టీని వీడొద్దని జీవన్ రెడ్డిని కోరారు. జీవన్ రెడ్డితో చర్చల సారాంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు టీపీసీసీ చీఫ్. కొంత కార్యకర్తల ఒత్తిడి ఇక్కడటువంటి ప్రస్తుత దృష్ట్యా వారు కొంత ముందుకెళ్ళినట్టుగా అర్థమవుతా ఉంది. వారిని పార్టీలో ఉండాల్సిందిగా ఏఐసీసీ నాయకులు కూడా మా ద్వారా వారికి చెప్పడం జరిగింది. తన సమస్యకు పరిష్కారం పీసీసీ చీఫ్ దగ్గర లేదన్నారు జీవన్ రెడ్డి. రాజీనామాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. మీరు పార్టీని వదులుకోవడం మాకు అందరూ కూడా బాధాకరంగా ఉన్నది. 4 దశాబ్దాల ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఇది కొనసాగాలని కోరుకుంటున్నాను చెప్పాను. నేను పార్టీని రాజీనామా చేయబోతున్నాను చెప్పాను. నాకు ఏ డిమాండ్ లేదు. దర్ ఇస్ నో సొల్యూషన్ ఇస్ ప్రపోజల్ టు మీ. లేదు చెప్పాగా నేను రేపు రిజైన్ చేస్తున్నాను చెప్పాను. మా మిత్రులందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని నేను కోరుకుంటున్నా. సహజంలో 4 దశాబ్దాల ప్రయాణం ఇది. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా కలిసి ప్రయాణం చేద్దాం. నా కష్టకాలంలో ఏదైతుందో ఇంతకాలం 4 దశాబ్దాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. ఓ ఎన్నిక గెలిచిన ఓడినా కలిసి ప్రయాణం చేసినాము. ఇప్పుడు ఏదైతుందో కొంత ఇబ్బందికరమైన అంశం సమస్య ఉత్పన్నం కాబోతుంది. వాళ్ళ యొక్క తోడు వాళ్ళ యొక్క సహచర్యం కావాలని కోరుకున్నా. డెఫినెట్గా నేను గ్రామాల పర్యటన చేద్దామనే ఒక ఆలోచన ఉన్నది. బుధవారం ఉదయం 10 గంటలకు కార్యకర్తల సమావేశం ఉంటుందన్నారు జీవన్ రెడ్డి. తన అనుచరులంతా రావాలని ఆహ్వానించారాయన. పీసీసీతో చర్చల అనంతరం జీవన్ రెడ్డి ఇంట్లో ఉన్న కాంగ్రెస్ జెండాలను తీసి బయటపడేశారు అనుచరులు. ఇంటిపై ఉన్న ఇందిరాభవన్ ఫ్లెక్సీని కూడా తొలగించారు. ఇక కాంగ్రెస్ కు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిపై జీవన్ రెడ్డి అనుచరులు మండిపడ్డారు. ఇప్పుడెందుకు వచ్చావంటూ నిలదీయడంతో పీసీసీ చీఫ్ ను కలవకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు డీసీసీ అధ్యక్షుడు నందయ్య. డీసీసీ అధ్యక్షుడితో అనుచరులు గొడవ పడుతుంటే ఆయనను వదిలేయలేనన్నారు జీవన్ రెడ్డి. మన బ్రతుకు మనం బ్రతుకుదాం అంటూ అనుచరులకు సర్ది చెప్పారు.